అన్నం పెట్టడానికి సున్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని అనుకుంటా ఉన్నాను. వాళ్ళ డిఎన్ఏలో అది దాగున్నదేమో అనే అనుమానం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ మార్పు కోసం ఈ యువత కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిల్లో ఆ యువత నోట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మట్టి కొడతా ఉన్నది, వాళ్ళని మోసం చేస్తూ ఉన్నది, వాళ్ళని నట్టేట ముంచుతా ఉన్నది. కోటి మంది యువత కోటి ఆశలతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ నిరుద్యోగ యువతను అరిగోసపుచ్చుకుంటా ఉన్నది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఈ తెలంగాణ ప్రాంతంలో కరువు, కన్నీళ్లు, కష్టాలు, పేదరికం, వెనుకబాటుతనం, వలసలు, ఆత్మహత్యలు, దాని కారణంగా యువత నక్సలిజం వైపు మళ్ళడము, ఇవన్నీ కూడా దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినటువంటి విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కానీ అయినా కూడా 10 ఏళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మార్పు కోసం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ అరాచకాలు ప్రారంభమైనాయని అనిపిస్తూ ఉన్నది. ప్రజలు ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 6 నెలలు కూడా సరిగ్గా కాలేదు. కానీ ఈరోజు ఒకవైపు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, గురుకుల టీచర్లు, మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆశావాహులు, నిరుద్యోగ యువత, జియో 46 బాధితులు, డిఎస్సి ఆశావాహులు, వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డెక్కుతా ఉన్నారు, నినాదాలు ఇస్తూ ఉన్నారు, టెంట్లు వేసుకుంటా ఉన్నారు, మైకులు పెట్టి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మేల్కొనాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.